ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో ఎన్నో పురాతన శైవ క్షేత్రాలు ఉన్నాయి. కానీ చరిత్ర, పురాణం, ప్రకృతి సౌందర్యం ఒకే చోట సంగమించిన అరుదైన క్షేత్రాలు మాత్రం చాలా తక్కువ. అలాంటి విశిష్ట ఆధ్యాత్మిక నిలయమే మహబూబ్ నగర్ జిల్లాలోని మీనాంబరం పరుష వేదీశ్వరాలయం. పరశురాముడికి ఈ క్షేత్రంతో ఉన్న అనుబంధమేంటి? పడమర ముఖంగా ఉన్న ఈ ఆలయ ప్రత్యేకత ఏంటి? దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయం నేడు పునర్వైభవం సంతరించుకుంటుంది. మీనాంబరం పరుష వేదీశ్వరాలయంపై జీ తెలుగు న్యూస్ స్పెషల్. మహబూబ్ నగర్ జిల్లా కుర్వగడపల్లి ప్రకృతి ఒడిలో వెలసిన ప్రశాంత దివ్య క్షేత్రం మీనాంబరం. దాదాపు 2000 ఏళ్ల క్రితం రాష్ట్ర కూటులు, రెండో చాళుక్యుల కాలంలో ఈ ఆలయం నిర్మాణం జరిగింది. ఇక్కడి గర్భగుడిలో 5 అడుగుల ఎత్తైన బ్రహ్మసూత్ర శివలింగం భక్తులకు అభయమిస్తుంది. స్థల పురాణం ప్రకారం కృతాయుగం ముగిసి త్రేతాయుగం ప్రారంభమయ్యే టైంలో పరశురాముడు మీనాంబరం వాగు తీరాన ఇసుకతో ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడట. పరశురాముడి స్పర్శతో వెలిసిన లింగం కావడంతో స్వామివారు పరుష వేదీశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడు. పరశురాముడు ప్రతిష్ఠించిన ఆలయాలన్నీ పడమర ముఖంగానే ఉంటాయి. ఈ ఆలయం కూడా అదే సాంప్రదాయాన్ని అనుసరిస్తోంది. ఈ గుడి చుట్టూ మంటపాలు, ఈ స్తంభాలు మరి ఇవన్నీ రాష్ట్రకూటులు, రెండవ చాణక్యులు నిర్మించిన దేవాలయము. దాదాపు 2000 సంవత్సరములు కావస్తున్నది నిర్మించి. మరియు ఇంత పెద్ద లింగం ఎక్కడ ఉండదు. బ్రహ్మసూత్రము కలిగిన శివలింగం, లింగంపై సన్నని గీతలు. బ్రహ్మసూత్రం అనగా కోటి దేవాలయాలు తిరిగితే ఎంత పుణ్యమో, ఈ బ్రహ్మసూత్రం ఉన్న లింగానికి మనం అభిషేకం చేస్తే అంత పుణ్యము. కోటి జన్మల పుణ్యఫలం. మరి వెనుకటి లింగాలకు మాత్రమే బ్రహ్మసూత్రం ఉంటుంది. మరియు ఆ లింగం మీద ఉన్న గీతలు బ్రహ్మసూత్రము. అభిషేకించిన తర్వాత నీళ్ళు పోయేది సోమసూత్రము. మన భారతదేశంలో భర్తలందరము భారీ మెడలో కట్టింది మంగళసూత్రం. కాబట్టి ఇవి చాలా గొప్పవి. మరి ఇంత పెద్ద పానుపట్టము ఎక్కడ లేదు. 5 అంతస్తులతో ఉంటుంది. భూమి, ఆకాశము, వాయువు, అగ్ని, జలము ఈ పంచభూతాలకు చిహ్నమే ఇక్కడ పానుపట్టం 5 అంతస్తుల్లో కలిగి ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పడమర ముఖద్వారం ఉన్న కేవలం 17 శైవ క్షేత్రాల్లో ఇది ఒకటి కావడం విశేషం. అంతేకాదు, ఈ శివలింగానికి స్పర్శ వేదీశ్వరుడు అనే పేరు రావడం వెనుక మరో ఆసక్తికర కథ ప్రచారంలో ఉంది. పూర్వకాలంలో గొల్ల మహిళలు దుందుబి నది నీటిని ఇనుప బిందెలతో తెచ్చి స్వామివారికి అభిషేకం చేసేవారట. ఆ టైంలో ఇనుప బిందెలు శివలింగాన్ని తాకగానే తక్షణమే బంగారు బిందెగా మారిపోయేవని స్థానికులు నమ్ముతారు. ఇక్కడ ఉసుక తోడడం వల్ల దేవాలయం శిథిలావస్థకు వస్తే ఎక్కడెక్కడో దేవాలయాలు అభివృద్ధి జరుగుతున్నాయి. ఇంత పక్క ఉన్న పురాతనమైన దేవాలయము శిథిలావస్థకు వస్తుందనే ఆలోచనతోన చుట్టుముట్ట అన్ని పక్క గ్రామాలను పిలిచి, ఒక 15 విలేజ్ని పిలిచి ఒక కమిటీ ఏర్పాటు చేసి, కమిటీ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. మరి పక్కనే మా అన్న ఉన్నాడు, ఆయన మాజీ సర్పంచ్, అతను కూడా ఒక నెంబర్గా ఉన్నారు అప్పుడు. మరి అదేవిధంగా అప్పటి నుంచి కంటిన్యూ జరుగుతుంది. ఇదంతా ఎక్కువ శాతం దాత సహకారంతోనే జరిగింది. ఆర్కాలజీలో ఉంది, దేవాదాయ శాఖలో ఉంది. అయినా వాళ్ళు పట్టించుకోక శిథిలావస్థకు వచ్చింది. మరి గతంలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు, లక్ష్మారెడ్డి గారు మంత్రివర్యులు ఉన్నప్పుడు సీసీ రోడ్ వేయించారు. ప్రభుత్వ పరంగా అవే వచ్చినాయి. ఈ మధ్యనే ఎంపీ గారు డికే అరుణ గారు ఐమార్స్ లైట్ చేయించింది. ఎక్కువ శాతం గవర్నమెంట్తో వచ్చింది అయితే లేదు, దాత సహకారంతో జరుగుతుంది. ముందే దుందుబి నది ఉంది, ఇంకా ఉసుక కొడుతూనే ఉన్నారు. ఇది ఒకటి దుందుబి నది, ఆ ఉసుక అనేది ఆపితే ముందరే దుందుబి నది ముందర చెక్ డ్యామ్ ఉంది. మరి ఇంకో చెక్ డ్యామ్ కూడా శాంక్షన్ అయింది. ఎప్పుడు ఇక్కడే వాటర్ ఉంటాయి కనుక ఈ బోట్ ఏర్పాటు చేస్తే పర్యాటక కేంద్రం కూడా చేయడానికి అవకాశం ఉంది. మీనాంబరం వాగుపై చెక్ డ్యాం నిర్మించడంతో ఇక్కడ ఏడాది పొడవునా నీటి నిల్వలు ఉంటాయి. పచ్చని చెట్లు, కిలకిలా రావాలు, ప్రవహించే నీటి అందాలు, ఆలయ ఘంటానాదాలు, ఇలా ఈ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభతో విలసిల్లుతుంది. ప్రాంగణంలోని విశాలమైన మండపం, శిల్పకళా శోభితమైన స్తంభాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఇక్కడికి వచ్చే భక్తులు తమ బాధలన్నీ మరిచి రోజంతా ప్రశాంతంగా గడిపి వెళ్తూ ఉంటారు. కుర్వగడ్డపల్లి గ్రామ సమీపాన నార్త్ దిశగా ఉత్తర దిశలో దుందుబి నది తీరాన వెలిసి ఉన్న మహా పుణ్యక్షేత్రము. అందులో పరశురాముడు స్థాపించిన శివలింగం, బ్రహ్మసూత్రము కలిగిన శివలింగం, మరకత బ్రహ్మసూత్రము కలిగిన శివలింగం. మరి ఎదురుగా ఉన్నది దుందుబి నది.
కొన్ని వేల సంవత్సరాల క్రితము నలమహారాజు అనే చక్రవర్తి, వారి భార్య పేరు శ్రీమతి నలదమయంతి, శని ప్రభావం చేత మరి ఆయన యుద్ధం చేసి యుద్ధంలో ఓడిపోయి, జూదంలో ఓడిపోయి శని ప్రభావం చేత అనేక ప్రాంతాలు తిరుగుతూ ఈ ప్రాంతానికి విచ్చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నలమహారాజు ఆ దుందిబీ నదిలో చేపలు వేటాడి వారి భార్య శ్రీమతి నలదమయంతి గారికి ఇవ్వడం జరిగింది. ఆమె చేప ముక్కలు కట్ చేసి ఒక పెద్ద రాగి అండలో వండే క్రమంలో, అవి బాగా ఉడికే క్రమంలో ఆ చేప ముక్కలు రివ్వున ఆకాశం అంత ఎత్తుకెగిరి దుందిబీ నదిలో పడి సజీవమై మళ్ళీ అంబరం అంటే ఆకాశానికి ఎగిరిపోయినాయి. కాబట్టి మీనము అంటే చేప, అంబరం అంటే ఆకాశం. కాబట్టి ఈ క్షేత్రానికి మీనాంబరం అని స్థల పురాణం. ఈ ప్రాంతానికి మీనాంబరం అనే పేరు ఎలా వచ్చిందో చెప్పే కథ మరింత అద్భుతంగా ఉంటుంది. నిషాద రాజ్యాధిపతి నలమహారాజు తన భార్య దమయంతితో కలిసి అరణ్యవాసం చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చాడట. దొందుబి వాగులో పట్టిన చేపలను వండమని నలుడు దమయంతికి ఇచ్చాడు. దమయంతి వాటిని ఉడికించి పక్కనే ఉన్న కట్టెపుల్లలతో తిప్పేసరికి ఒక అద్భుతం జరిగింది. ఉడికిపోయిన ఆ చేపలన్నీ ఒక్కసారిగా జీవం పోసుకొని పాత్రలోంచి ఆకాశంలోకి ఎగిరి మళ్లీ వాగులో పడిపోయాయట. మీనమంటే చేప, అంబరం అంటే ఆకాశం. చేపలు ఆకాశాన్ని తాకిన ఈ సంఘటన ఆధారంగానే ఈ ప్రాంతానికి మీనాంబరం అనే పేరు స్థిరపడిపోయింది. ఎందుకు పడమట ముఖంగా ఉందంటే పరశురాముడు స్థాపించిన శివాలయాలన్నీ పడమట ముఖంగానే ఉంటాయి. అయితే ఎల్లమ్మ తల్లిని శోధించే క్రమంలో ఆ పరశురాముడు తను వివిధ ప్రాంతాలు తిరుగుతూ ఎక్కడెక్కడైతే రాత్రిపూట బస చేశాడో అక్కడ అతను శివుడిని ఆరాధించేవాడు. కాబట్టి ఇక్కడ ఈ శివాలయం స్థాపించారని ప్రతీతి. అయితే ఈ శివాలయానికి గంగాపురంలో ఉన్న, అంటే అలనాటి మయాపురం నేటి గంగాపురం ఉన్న గంగాపురం క్షేత్రము, కేశవుడు తూర్పు ముఖాన ఉంటే శివుడు వచ్చేసి పడమట ముఖాన ఉంటాడు. ఇది మన భారతదేశంలో ఎక్కడ ఇలాంటి గుళ్ళు ఉన్న చరిత్ర లేదన్నట్లు. మా చిన్ననాటి కాలం నుంచి ఎంతో పెద్దగా ఇక్కడ ఉత్సవాలు జరిగేటివి. మహాశివరాత్రికి కొన్ని వేల మంది భక్తులు ఇక్కడికి వచ్చేసి స్వామి ఆశీర్వాదం తీసుకుంటారు. కాలగమనంలో ఎన్నో దాడులను ఎదుర్కొన్న ఈ ఆలయం ఔరంగజేబు కాలంలో తీవ్రంగా ధ్వంసమైంది. శతాబ్దాల పాటు శిథిలా వ్యవస్థలో ఉన్న ఈ క్షేత్రానికి 1959లో గంగాపూర్ గ్రామానికి చెందిన గంధం రామచంద్రయ్య పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఆ తర్వాత స్థానిక భక్తులు, ఆలయ అభివృద్ధి కమిటీ కృషితో దేవాలయం పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తుంది. ఇటీవల కొందరు అక్రమంగా ఇసుకను తరలిస్తుండటంతో వాగులో నీటి నిలువలు తగ్గిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క ఆలయము పడమర దిశగా ఉంటుంది. పరశురాముడు స్థాపించిన శివలింగం కాబట్టి పడమర వైపు ఉంటుంది. ఇలాంటి దేవాలయాలు తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమలో సబ్స్టెంట్గా 19 దేవాలయాలు ఉన్నాయి. అందులో మీనాంబరం ఒకటి. మరి ఈ విధంగా పరశురాముడు ఎక్కడ స్థాపించినా ఆ దేవాలయాలు పడమర వైపు ఉంటాయి. ఇక్కడనే మరి 3 కిలోమీటర్ల దూరంలో పడమర వైపు గంగాపురం లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. మరి ఆ స్వామి తూర్పు వైపు చూస్తూ ఉంటాడు. ఈ స్వామి పరశువేశ్వర స్వామి పడమర వైపు చూస్తూ, శివ కేశవ ఇద్దరు ఎదురెదురుగా ఉంటారు. మరి వీళ్ళిద్దరు అన్నదమ్ములు, బ్రహ్మ విష్ణు ఈశ్వరులు అన్నదమ్ములు. సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యకిరణాలు ఉదయం గంగాపురం లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి పాదాల మీద పడతాయి. ఉదయం 7 గంటల ఆ ప్రాంతంలో, మరి సాయంత్రం 6 గంటల ఆ ప్రాంతంలో ఇక్కడ పరశువేశ్వర స్వామి లింగం మీద సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి. ఇటువంటి ఆలయము ఉమ్మడి మహబూబ్నగర్లో ఉండడము ఎంతో అదృష్టము. ప్రస్తుతం పునర్నిర్మాణంలో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రకారం, నూతన మెట్లు, నవగ్రహ మండపం, భారీ గంట, ధ్వజస్తంభం, విశాలమైన కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతి ఏటా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. కార్తీక మాసం సోమవారాలలో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని అభిషేకాలు జరిపిస్తారు. కోనేరు మొత్తం కోనేరంతా తొగి ఉసుక మొత్తం తొగి వాళ్ళు ఎత్తుకపోయారు. మొత్తం ఆ కోనేరు మొత్తం ఎత్తుకొని పూడ్చిపోయారు. వెనక గుడి దగ్గర వచ్చిర్రు. ఆల్రెడీ గుడి చుట్టూ తిరగని కూడా లేకుండా అయింది. వచ్చినాక కమిటీ వేసినాక కమిటీలో అంతా నేను నెంబరు. అయితే అందరం మంచిగా ఇటకెళ్ళి ఉన్న వాళ్ళందరూ ఒక 20 రోజులు అంతా శాశక్తులు అందరూ కృషి చేసిరు. అందరూ వచ్చి అందరూ కూడా మొత్తం ప్రతి సోమవారం భజన అట్లా అయ్యేటాకల్లా మంచి లుక్ వచ్చింది. దేవుని గుడిక మంచి దాతలు ఇప్పటి వరకు కూడా దాతలే ఇచ్చారు. కానీ
ప్రభుత్వ పరంగా వాళ్ళు ఏదన్నా అరే ఏదో చిన్న చిన్న పనులు వచ్చినాయి కానీ మస్తు చేస్తూ ఉన్నారు కానీ ఏది చేయలేదు. ఇప్పుడు కూడా దాతలే చేస్తారు, వచ్చిన భక్తులే చేస్తారు. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ మెట్లు ఈ వాగుల ఇట్లా మంచి చెక్ డ్యామ్ 2 అయినాయి కాబట్టి చెక్ డ్యామ్ నుంచి ఎప్పుడు నీళ్ళు ఉంటాయి కాబట్టి పర్యాటక కేంద్రం అంటే మంచిగా పడవలు పిల్లలు అంతా వస్తారు కాబట్టి ఆ పడవలు వేసి మంచిగా పడవల్లో తిరగడం అది చేస్తే మంచిగా ఉంటుందని మా కోరిక. చరిత్ర చెబుతున్న సాక్ష్యాలు, పురాణాలు వినిపిస్తున్న అద్భుత గాథలు, పరశురాముని స్పర్శతో వెలిసిన శివలింగం, ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా వెలిసిన మీనాంబరం, పరుష వేదీశ్వరాలయం తెలంగాణ సనాతన ఆధ్యాత్మిక వారసత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.